హాయ్ అండి, వెల్కమ్ టు దేవి కుకింగ్. ఈరోజు మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది అనమాట. ఇది అన్నంలోకే కాదు, రోటీల్లోకి కూడా చాలా బాగుంటుంది, చపాతీల్లోకి కూడా. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను, డీటెయిల్గా చూసేయండి. ముందుగా మష్రూమ్స్ బాక్స్ని అయితే తీసుకున్నాను నేను. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. మష్రూమ్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. లోపలైతే మట్టి మట్టిగా ఉంటాయి, అందుకని బాగా క్లీన్ చేసుకోవాలి. చూసారా ఎంత మట్టి ఉందో. దీన్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను. మష్రూమ్స్ని నీటిలో అయితే వేసి కడిగేసుకోవాలి, ఎందుకంటే పైన మట్టిగా ఉంది కదా, అందుకని శుభ్రంగా కడిగేసుకోవాలి. దీని మష్రూమ్ పైన లైట్గా చిన్న పొర అయితే ఉంటుందన్నమాట. మనం దాన్ని చేత్తోనైనా తీసేసుకోవచ్చు. నేను చూపిస్తాను చూడండి. ఆ విధంగా ఎలా లాగితే కనుక పైన ఉన్న పొర అంతా వచ్చేస్తుంది. పై పొర తీసుకున్న తర్వాతే మనం కుక్ చేసుకోవాలన్నమాట మష్రూమ్స్ని. అందుకని నేను చూపిస్తాను చూడు, చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా. సో అలాగ పొరలు అన్నీ తీసేసుకోవాలన్నమాట. అన్ని మష్రూమ్స్ పొరలు తీసేసుకొని కడిగేసుకొని క్లీన్గాని పెట్టుకోవాలి. మష్రూమ్స్ పై పొర అంతా తీసేసుకున్నాం కదా, అన్నీ ఇంకే చూపిస్తున్నాను కదా, అలాగ అన్ని పొరలు తీసేసుకున్న తర్వాత వీటిని ఉప్పు నీటిలో అయితే వేసుకోవాలి. ఉప్పు నీటిలో ఎందుకు వేసుకుంటున్నామంటే అవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అందుకని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని ఉప్పు నీటితో వేసుకొని ఉంచుకోవాలి. మష్రూమ్ కర్రీకి కావలసిన పదార్థాలు: జీడిపప్పు, 1 స్పూన్ గసగసాలు అయితే వేసుకొని వీటిని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్లో వేసుకొని నానబెట్టేసుకున్నాం కదా, వాటిని అయితే పేస్ట్ చేసుకోవాలన్నమాట. కాసేపు నానితే పేస్ట్ బాగా అవుతుంది. అలాగే ఒక పెద్ద సైజు టమోటాని కూడా పేస్ట్ చేసుకోవాలి. అలాగే చిన్న చిన్న ముక్కల కింద ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని పచ్చిమిరకాయలు పక్కన అయితే పెట్టుకున్నాను. ముందుగా ప్యాన్ అయితే పెట్టుకొని అందులో తగినంత కూరకు సరిపడా నూనె అయితే వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఈ జీలకర్ర వేయితో ఉంటే బాగుంటుంది అనమాట. దాల్చిన చెక్క, లవంగాలు 2 అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రై అవుతూ ఉండగా ముందుగానే ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా, పచ్చిమిరకాయలను అవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడే కొంచెం జీడిపప్పు కూడా టేస్ట్ బాగుంటుందని జీడిపప్పు పేస్ట్ అయితే చేసుకున్నాం కదా, అలాగే తింటుంటే తగులుతాయి కదా, అందుకని జీడిపప్పు ముక్కల్ని కూడా వేస్తున్నాను. జీడిపప్పు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయినాయి లేదో చూసుకుందాము. ఇప్పుడే ఈ కలర్ అయితే వచ్చింది కదా, బ్రౌన్ కలరు. ఇలా ఉల్లిపాయలు వేగిపోతే సరిపోతుంది. ఇందులోనే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రెష్గా ఆడుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంట్లోనే చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. బయట కొనుక్కునే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అంతగా టేస్ట్గా అనిపించదు నాకైతే. అందుకని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఇంట్లోనే తయారు చేసుకుంటాను. సో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగానే పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా జీడిపప్పు, గసగసాలు, దాన్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, గసగసాలు పేస్ట్ వేసుకుంటే కూర ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట, అందుకనే వేసాను. ఇలా ఫ్రై చేసుకోవాలి. టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ టమాటా పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా పచ్చిగా వాసన వస్తూ ఉంటుందన్నమాట. అది పోయేంత వరకు కూడా నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. టమాటో పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది కదా, చూసారా నూనె అయితే తేరుకుంది. ఇందులోని గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు, నేనైతే ముద్దగా తయారు చేసుకుంటున్నాను ఇంట్లోనే, అదైతే వేసుకున్నాను. అలాగే 1 స్పూను పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ కూర అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా ఛానల్ని కూర అయితే నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత అవన్నీ కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట.
అన్ని కూరలోని ఉప్పు, కారం అన్నీ కలిస్తేనే బాగుంటుంది. అందుకని బాగా ఫ్రై చేసుకోవాలి కలిసేంత వరకును. అలాగే ఒక కప్పు అయితే పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందనమాట. అందుకని ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను. వేసుకొని ఇది కూడా కలిసే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నూనె తేరేంత వరకు కూడా మూత పెట్టి అయితే ఉంచుకోవాలి. మూత పెట్టేసుకున్నాం కదా, కూర అయితే దగ్గరికి అవుతుందనమాట. చూసారా నూనె అంతా తేరిపోయింది కదా. ఇప్పుడైతే మనం ముందుగా కడిగి పెట్టుకొని ఉంచుకున్న మష్రూమ్స్ని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మష్రూమ్స్లో ఉన్న వాటర్ అయితే పైకి వచ్చేస్తుంది. సో ఎక్కువ వాటర్ అయితే పట్టదనమాట మష్రూమ్స్కి. బాగా కలిపేసుకోవాలి. మసాలా అంతా పట్టేలాగా మష్రూమ్స్కి కలిపేసుకున్న తర్వాత మూతనైతే పెట్టేసుకోవాలి. అప్పుడే బాగా కుక్ అవుతుందనమాట. మష్రూమ్లోని వాటర్ ఉంటుందన్నమాట. ఆ వాటర్ అయితే బయటికి వస్తుంది. నేను చూపిస్తాను. మూత పెట్టేసుకున్నాం కదా, కుక్ అవుతుంది కదా. వాటర్ అయితే నేను వేసుకోలేదు. చూసారా మష్రూమ్స్లో ఉన్న వాటర్ అయితే బయటకు వచ్చింది. నేనైతే అసలు వాటర్ లేదు, ఇప్పుడే వేస్తున్నాను. ఒక చిన్న గ్లాసులో వాటర్ అయితే వేస్తే సరిపోతుంది అనమాట. మష్రూమ్స్ అయితే బాగా ఉడికిపోతాయి. ఇవి వేసేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకొని ఇంకొకసారి బాగా ఉడికించుకోవాలి. కూర అయితే దగ్గరికి వచ్చేస్తుంది కదా, ఇప్పుడే కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. మష్రూమ్ కర్రీ ఎలా ఉంటుందంటే సూపర్ ఉంటుందన్నమాట. తింటుంటే చికెన్, మటన్ తిన్నట్టు అంత టేస్ట్గా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కూర అయితే అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేను చెప్పినట్టుగా చేసుకున్నారంటే సూపర్గా ఉంటుందన్నమాట టేస్టు. అంతే, చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పినట్టుగా చేసుకోండి, అదిరిపోతుంది అనమాట మష్రూమ్ కర్రీ.